మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఒకవైపు వరద వచ్చి బాధితులు ఇబ్బందులు పడుతుంటే, అన్నీ కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే, కొంతమంది దొంగలు మాత్రం వాళ్ళ ఇళ్లను దోచేస్తున్న పరిస్థితి. విజయవాడ సింగనగర్తో పాటు ప్రకాష్ నగర్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా దొంగల బెడద ఎక్కువైపోయింది. ఇంటి ముందున్నటువంటి బళ్లతో సహా అన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్ళి సామాన్లు, బంగారు నగదు కూడా దోచుకెళ్తున్న పరిస్థితి. నిజంగా దారుణమైన పరిస్థితి అని చెప్పాలి. కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఏంటి మీ ప్రాంతం ఒకవైపు వరదంతా మునిగిపోయింది, దొంగతనాలు కూడా మీ ఇళ్లలో దొంగతనాలు చేస్తారు. నీళ్లు వచ్చినాయి అని చెప్పి తాళాలు వేసేసుకుని మేము ప్రాణరక్షణ కోసం మేము బయటపడ్డాం. బయటపడి ఏదో ఉన్న తాళం వేసేటప్పటికి ఇదే సందు అదే సందు ఓ 4-5 కలవటం, ఆ తాళాలు పగలగొట్టేసేసి అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు తగ్గినాక వచ్చి చూసేందుకు తాళాలు ఊడిపోయి ఉండటం, బట్టలని సామాన్ అని విలువైన సామాన్ అవి తీసుకుని వెళ్ళటం, వరదల్లో కొన్ని కొట్టుకుపోతే వీళ్ళు కొన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మా పరిస్థితి. తినటానికి తిండినా మేము నొన్న వెళ్ళి తలదాచుకున్నాం. ఇప్పుడు నొన్న నుంచి వస్తున్నాం చూసుకుందామని చెప్పి. ఏం చేయాలో మాకు దిక్కుదోచని పరిస్థితి అన్నమాట. ఫ్రిడ్జ్లు, కూలర్లు మొత్తం ఉన్న సామాన్ అన్నీ పోయినాయి. ఇక అధికార యంత్రాంగం అయితే భోజనం అన్ని సదుపాయాలు అన్నీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ మాకు సప్లై చేయటం అన్నీ చేస్తున్నారు. హామీ ఇచ్చారు, మీకు బళ్ళు రిపేర్కి అయినా రూపాయి అంటూ డబ్బులు అంటూ ఏమి లేవు మా దగ్గర. బళ్ళు బాగు చేయించుకోవడానికి మేము ఫ్రీగా చేస్తామని అంటున్నారు. కాబట్టి ఆ రేషన్ కార్డులు కూడా లేవు, ఇప్పుడు చూసుకోవడానికి కూడా రేషన్ కార్డులు లేవు. ఇంటి కాగితాలు ఏంటి, విలువైన సామాన్లు ఏంటి అన్ని బీరువాలు ఉన్నాయి. బీరువాలు కూడా మునిగిపోయినాయి. ఇల్లంతా మొత్తం మునిగిపోయింది మాది సుందరయ్య నగర్ మొత్తం మునిగిపోతే. దొంగలు మాత్రం మిమ్మల్ని మళ్ళీ దోచేసుకున్నారు. దోచుకోవాలని చూడడం కాదు, దోచేసుకున్నారు. తాళాలు పగలగొట్టేసి ఇక దాంట్లో మరి ఏమున్నాయో ఏం లేవో అన్నీ మొత్తం అట్లా లేపేసేసారు. మీ ఇంట్లో దగ్గర కూడా అదే పరిస్థితి ఉందా? దొంగలు సేమ్ దోసుకున్న పిల్లల సర్టిఫికేట్లు అని చెప్పేసి అని దాని ఫైల్స్ అన్ని జార్ చేసుకుని అన్ని కూడా ఈ వాటర్కి మొత్తం అన్ని స్మాష్ అయిపోయినాయి సార్. ఇంట్లో సామాన్లు కూడా దొంగతనం, సామాన్ కూడా సార్. బండి తీసుకెళ్ళిపోయారు సార్. బండి తీసుకెళ్ళిపోయారు. బండి కూడా 2 వీలర్ కూడా ఎత్తుకుపోయారంట. ఎంత దారుణమైన పరిస్థితి చూడవచ్చు. ఇంటి ముందు ఉన్నటువంటి 2 వీలర్స్ ఉంటాయిలే, వరద కొట్టుకుపోయినా ఉంటాయిలని చాలా మంది అనుకున్నారు. 2 వీలర్స్ కూడా కొట్టిపోయారు. చెప్పమ్మా. బడ్డీ కొట్ల సామాన్ కూడా, బట్టలు కూడా సామాన్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. అసలు ఏది సేఫ్ అనేది లేదు సార్. అమ్మా మీరేంటి, మీ ఏరియా మొత్తం దొంగల బెడద ఎక్కువైపోయిందంట. ఇలా తాళాలు పగలు కొట్టి మీ ఏరియాలో దొంగ బళ్ళు అన్ని ఏం రాలేదండి. కొన్ని వైపులు అయితే లేదని చెప్తున్నారు, కొన్ని వైపులు అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్తున్నారు. ఆ ఇంటి ముందు ఆ బండిని కూడా కొట్టేశారని చెప్తున్నారు. చాలా ప్రాంతాలు ఇదే సిచ్యువేషన్ ఉంది. వైపు వరదల్లో వీళ్ళంతా కూడా అల్లాడుతుంటే, వరదల్లో ముంపులో ఉంటే చాలామంది ఇల్లు ఖాళీ చేసి చాలా ప్రాంతాలకి, వేరే ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిన సందర్భంగా తిరిగి కొంచెం వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే మొత్తం కూడా ఇల్లంతా కూడా గుల్ల చేసిన పరిస్థితి. చాలామంది గంజాయి బ్యాచ్ ఇదంతా చేస్తున్నారని కూడా ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీని విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చాలా ఇళ్లలో బంగారం, నగదు కూడా ఎత్తుకుపోయారని తెలుస్తుంది. 2 వీలర్ సంగతి ఓకే, 2 వీలర్ ఎత్తుకుపోతున్నారు. కానీ ఇల్లు తాళాలు పగలు కొట్టుకుని లోపల ఉన్నటువంటి బంగారం అదంతా ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోస్తున్న స్థితిలో అయితే సింగనగర్ ఈ ప్రాంత వాసులు అయితే ఉన్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాయేష్ ఆర్టీవీ సింగనగర్ ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.